అండి, ఎందుకంటే పెట్టినప్పుడే ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడే ఎందుకని ఓజీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అరుస్తున్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో వాళ్ళ అమ్మగారు అక్కడ ఎంపీటీసీ అయితే ఆవిడ ఆఫీస్ తాళాలు కావాలని వీళ్ళు కుర్రోళ్ళు వెళ్ళి ఫస్ట్ అక్కడ ఉన్న అధికారిని అడిగితే మీకింటికి ఇస్తాను, ఆ ఎంపీటీసీ గారు వచ్చి అడిగితే ఇస్తాను అని చెప్పి అన్నందుకు ఆ కుర్రోళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు వచ్చి వీళ్ళందరూ కలిసి ఆయన కర్రలతో కొట్టి ఆయన్ని బెదిరించి ఆయన చెప్పడం అయితే మరి ఆయన పేక మీద కూడా కాలేసి అదే కాసేపు తొక్కారని ఇంకేదేదో చెప్పారు. వాళ్ళ వైపు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళ వైపు భయపడుతున్నారు. ఈ సంగతి ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఇలా కాదండి, ఎప్పటి నుంచో మా మీద కక్ష పెట్టారు, మమ్మల్ని చంపేస్తారేమో, మాకు ప్రాణ నష్టం జరిగిద్దేమో అని భయపడుతున్నారు. అంటే ఇంత అరాచకంగా పాలిస్తున్నారు. ఇది జరిగినప్పుడు కనీసం పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి వాళ్ళకి అండగా నిలబెట్టారు. మీరు భయపడమాకండి, ఏ అధికారికి కానీ ఏ పబ్లిక్ కానీ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా, ఈ రోజు వైసీపీ పార్టీ అవ్వచ్చు, రేపు జనసేన అవ్వచ్చు, లేకపోతే టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ అధికారం దుర్వినియోగం చేసుకుంటే ఎవరినైనా క్షమించేది లేదు. లా ఇస్ లా, ఎవరికైనా ఇదే అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకో మాట అడిగారు, మీరేంటి డైవర్షన్ చేయడానికి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇందాక చెప్పారు కార్తిక్ గారు, డ్రగ్స్ కారణం వల్ల చాలా జరుగుతున్నాయి, ఇంకా క్రైమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని. అది 100% కరెక్ట్. ఒక్కసారి మాట్లాడుతుంటే గౌరవంగా వింటున్నాం. మీరు మాట్లాడేది ఒక్కసారి మమ్మల్ని కంప్లీట్ చేయనివ్వండి. మీరు చెప్పింది నిజమైంది. ఎవరైనా సరే ఇలాగ రేప్ చేసిన వాళ్ళు లేకపోతే క్రైమ్ చేసిన వాళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు అయ్యుండి వాళ్ళు హోమ్ మినిస్టర్ అరే ఒక్కసారి కంప్లీట్ చేయండి. కాపాడటం కానీ, వాళ్ళకి భుజాల మీద చేతులు వేసుకుని తిరగటం కానీ, వాళ్ళ ఎలక్షన్ వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రచారం చేయటం ఇలాంటివి జరిగినప్పుడు ఇదే డిబేట్ వచ్చి మాట్లాడండి. ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నాం, ప్రతి ఒక్కరిని ఇలాగే ఎలా అయితే ప్రశ్నించామో అలాగే చేస్తున్నాము. ఇందాక ఇన్సిడెంట్ జరిగితే హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడతామో చెప్పుతాను అంటేనే వాళ్ళు ఆ గంజాయి తాగి రేపు చేశారంటారా? హోమ్ మినిస్టర్ పక్కనే ఉన్నటువంటి మధ్యమరికి వెళ్ళి పలకరించి రమ్మని చెప్పండి, సలహా ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పండి. ఆదుకుంది కదా ప్రభుత్వం, ఇప్పుడు ఎక్కడున్నారు నిందితులు? ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లైవ్ లోనే చెక్ చేయండి. నిందితులు జైల్లో ఉన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందింది. మీకు వాస్తవాలు తెలిస్తే జనంలోకి చెప్పండి. వాస్తవాలు తెలియకుండా అర్థం ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయి. తెలుసు, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్తుంటే జైల్లో పడేసామని చెప్తారు. ఎవరు న్యాయం చేస్తారు? న్యాయం చేయాలి అంటే మీ యొక్క పరువు పరపతి ఏమాత్రం నడిచిందో అర్థం కావట్లేదా? ఏం సార్ ఇప్పుడు కాదండి, ఎవరు న్యాయం చేశారు? వాళ్ళు రావద్దు మా ఇంట్లోకి అని చెప్పారు. జగన్ రెడ్డి విరమించుకున్నాడు ఆ పరామర్శని. పెద్దిరెడ్డి రాజశేఖర చెప్పినారు కదా, వద్దు మనం అక్కడికి వెళ్ళడంతో వాతావరణం బాగాలేదు. జరిగిన ఘటన దుర్ఘటన జరిగింది. జరిగినటువంటిది కావాల్సినటువంటి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయమనంటే జగన్మోహన్ రెడ్డి గారిని రావచ్చు, లేకపోతే కాదండి, ఇన్సిడెంట్లు జరగడం అన్నది చాలా దురదృష్టకరం. సరే, జరిగిన తర్వాత ఇంక దాన్ని మనం చేసుకోవాలి అంటే మీవి గతాన్ని చాలా చెప్తారు వాళ్ళు, ఇంకదంతా పెద్ద పంచాయతీ అవుతుంది. నేను ముందు అందుకనే అన్నాను. చెప్పడం కాదండి, న్యాయం చేసిన సంఘటన కూడా చూడండి. ఆ ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది, దానికి ఎలా రియాక్ట్ అయింది, ఎలా చెప్పండి. వర్మ గారు ఒక డౌట్ ప్లీజ్. మీరు ఇప్పుడు దాకా మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు కూర్చున్నారు, మనం ఎప్పటి నుంచి డిబేట్ లో ఉన్నా నేను కూర్చుంటున్నాను. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లీడర్స్ కి ఇలాంటి ఏమైనా బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ గా వచ్చి డిజోన్ చేసుకోవటం కానీ సస్పెండ్ చేయటం కానీ ఇలాంటి దాఖలాలు ఏమంటే జస్ట్ నాకు చూపించండి. ఎందుకంటే
నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టి అక్కడికి వెళ్ళి పరామర్శించి ప్రెస్ ముందుకు వచ్చి అయితే ఏంటి ఈవీఎం పగలగొట్టాలని పెద్ద క్రైమ్ అని మాట్లాడాడు ఈయన ఎక్స్ సీఎం అలాంటి వ్యక్తి ఈ రోజు ఇలా జరిగింది, ఓపెన్ గా జరిగింది. ఆ ఎంప్లాయీ ఎస్సీ అనే ఎంప్లాయీ కంప్లైంట్ ఇస్తున్నారు, నా ప్రాణాలు హాని ఉంది ఈ పర్టికులర్ ఎక్స్ ఎంపీటీసీ వల్ల, వైసీపీ లీడర్ వల్ల అని చెప్పి, క్యాడర్ వల్ల అని. మరి ఈ రోజు ఏ యాక్షన్ తీసుకుంటారో నాకు చూడాలండి. ఎందుకంటే ఈ రోజు పోరాడుతున్నారుగా, నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి, నేను వచ్చి కూర్చోవాలి అసెంబ్లీలోని. నిజంగా బాధ్యత ఉంటే ఈ రోజు మీ సొంత ఎక్స్ ఎంపీటీసీ ఎవరైతే వెళ్ళి 13 మందితో వెళ్ళి దాడి చేశారో, కర్రలతో కొట్టారో ఒక ఎంప్లాయీని, ఈ రోజు వీళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? యాజ్ అ పార్టీ మా పబ్లిక్ కోసం ఎలాగో లా తీసుకోవాల్సిన యాక్షన్ ఎలాగో తీసుకుంటే పక్కన పెడితే, నువ్వు డిసిప్లినరీగా నీ పార్టీలో జరుగుతున్న అన్యాయానికి ఏ స్టాండ్ తీసుకుంటావు నాకు చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి నీతులు చెప్తారు, వాళ్ళు అలా చేయలేదు ఇలా చేయలేదండి. మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం, మరి మీ పార్టీలో ఉన్న లీడర్లు మీరు డిజోన్ చేసుకుంటారా లేదా?